Namaste, Sakshi Manasakshi. I am Priya Goteti. Welcome to Ask Your Doctor, the NRI Health Show. మనం ఇన్ని రోజుల నుంచి చాలా డిసీజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, మనం లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసాం. బర్నింగ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడబోతున్నామని. సో, ఈ రోజు బర్నింగ్ టాపిక్ ఏంటి అంటే, ఇది చిన్న, పెద్ద అనే వయసుతో సంబంధం లేదు. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, లవ్ ఫెయిల్యూర్ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే ఉంటారు. మనం చాలా వరకు ఫిజికల్‌గా ఉండే హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం. లైక్ కిడ్నీ ఫెయిల్యూర్స్ గానీ, హార్ట్ ఇష్యూస్ ఇలాంటి వాటి గురించి డిసీజెస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మాట్లాడతాం. కానీ మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ గురించి మనం మాట్లాడాలంటే మనలో చాలా మందికి ఒక టాబూ అనేది ఉంటది. ఒక స్టిగ్మా అనేది ఉంటుంది. సో, ఈరోజు మన టాపిక్ వచ్చి క్రియేట్ హోప్, సేవ్ లైఫ్స్ అండ్ ప్రివెంట్ సూసైడ్. సో, ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మన ముందున్నారు డాక్టర్ దామోదర్ నరెల్ల గారు, ఎండీ ఫిజిషియన్ ఫ్రమ్ అట్లాంటా. సో, ఆయనని వెల్కమ్ చేసేద్దామా మరి? సో, దామోదర్ గారు వెల్కమ్ టు అవర్ టాక్ షో అండి. అండ్ ఇట్స్ అవర్ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ అవర్ షో. Hi Priya, thank you so much, and very very nice topic you chose, and it's really a burning issue now, all over the news, all over the world. Yeah. డిసీజెస్‌కి అయితే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చాలా సార్లు చెప్తూ ఉంటారు మన షోస్‌లోనే లైక్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటాయి, ఇవి ఉంటాయి సిమ్టమ్స్ ఇలా ఉంటే డాక్టర్‌ని చూడండి అని. కానీ ఇలా సూసైడ్ టెండెన్సీస్ ఉండే వాళ్ళకి ఆర్ మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ కోసం అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి ఫస్ట్? Mind is strong body, always actually sound mind is also very important. So mind analysis అనేది ఇట్స్ వెరీ యాక్చువల్లీ కాంప్లెక్స్ ఇష్యూ, డిఫికల్ట్ అన్నట్టు. ఎందుకంటే ఫిజికల్ గా యూ కెనాట్ హైడ్ ఇట్, బట్ మెంటల్ ఇల్నెస్ చాలా మటుకు హైడ్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ సైకియాట్రిక్ ఇప్పుడు ఇష్యూలో ఉన్న వాళ్ళైతే అదొక రకమైన స్టిగ్మా ఉంది కదా డెవలపింగ్ కంట్రీస్ లో. సో చాలా మట్టుకు దే ట్రై టు హైడ్, లోపల బాధ ఉన్నా కానీ దే ట్రై నాట్ టు ఎక్స్ప్రెస్ ఇట్. ఆ సిమ్టమ్స్ ఉన్నా అని దాన్ని మాస్క్ చేసుకోనికే ప్రయత్నం చేస్తారు, కానీ దాన్ని హెల్ప్ తీసుకుందామని చాలా తక్కువ మందికి ఉంటది అన్నట్టు. సో అక్కడ అది ఒక పెద్ద స్టిగ్మా అన్నట్టు, దాన్ని మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా సిమ్టమ్స్ అంటే, బిఫోర్ గోయింగ్ టు సిమ్టమ్స్, బేసికల్లీ సూసైడ్ అనేది మీరు చూసే ఉంటారు. ఇట్స్ వెరీ కామన్ లేట్లీ. ఎస్పెషల్లీ స్టాటిస్టిక్స్ లో మనం పోతే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవ్రీ 100,000 పీపుల్ 13 పీపుల్, 12 to 13 పీపుల్ సూసైడ్ తోటి చనిపోతున్నారు. అంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ యాక్చువల్లీ. ఇంకా యాక్చువల్లీ అమెరికాలోనైతే ఇంకెక్కువ. అంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ కొంచెం ఇట్ కమ్స్ కదా, సో దే నోటిఫై కదా డెత్. సో అందుకనే ఇక్కడ యాక్చువల్లీ 15%, అంటే 15 పీపుల్ డై ఇన్ 100,000 ఎవ్రీ ఇయర్. అండ్ ఇట్స్ నెంబర్ 10 లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. అంటే లైక్ we discussed most common cause of death. So interesting అండి. So many people are dying. దామోదర్ గారు, సారీ టు కట్ యూ. మీరు నాకు స్టాటిస్టిక్స్ చెప్పారు కదా, యుఎస్ ఇట్లా డెవలప్డ్ కంట్రీస్ అని. మామూలుగా మనం చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఒక లోన్లీనెస్ ఉంటది. సో వాళ్ళ దాంట్లో ఓకే, ఫ్రెండ్స్ ఉండరు, రిలేటివ్స్ ఉండరు, చుట్టాలు ఉండరు, సూసైడ్ చేసుకుంటున్నారు అంటే చెప్పుకోవడానికి ఎవరు ఉండరు అనేది మనకి ఒక ఐడియా ఉంది. ఇండియాలో అంటే మన చుట్టుపక్కల నేబర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. బట్ స్టిల్ ఇండియాలో సూసైడ్లు చాలా రేట్ ఎక్కువ ఉంది. ఎందుకంటారు? దానికి కారణం ఏమంటారు? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ సూసైడ్ కాజెస్ అంటే ఎందుకు చేసుకుంటారు అనేది, ఇది దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరన్నా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్ సూసైడ్ రిస్క్ 3 times ఎక్కువ ఉంటుందండి. అంటే జెనెటిక్. ఎందుకు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ సూసైడ్ చేసుకోనికి వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఈజ్ మెంటల్ ఇల్నెస్. మెంటల్ ఇల్నెస్ అంటే ఇప్పుడు ఫ్యామిలీలో రన్ అయితే కదా మెంటల్ డిసీజెస్ లైక్ బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, కొన్ని ఈ డిసీజెస్, డిప్రెషన్,
సో ఆబ్వియస్లీ ఏమైతే దే రన్ ఇన్ ఫ్యామిలీ. ఇట్స్ జెనెటిక్ ఎలిమెంట్ ఉంది అక్కడ. సో అందుకనే హై రిస్క్ ఉంటది అన్నట్టు. ఓహ్! డిప్రెషన్ సో కూడా జెనెటిక్సా? నాకు ఫస్ట్ టైమ్ వింటున్నాను. బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, మేజర్ డిప్రెషన్, సైకోసిస్ ఇవన్నీ ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీస్. సో ఎవరన్నా ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఫర్ సూసైడ్ ఈజ్ డిప్రెషన్, మేజర్ డిప్రెషన్. సో అందుకని ఈ సూసైడ్ కి ఒకటి దీంట్లో ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారంటే ప్యాసివ్ సూసైడ్, యాక్టివ్ సూసైడ్ అంటారు అన్నట్టు. అంటే థింకింగ్. దీనిలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫీమేల్స్ లో తక్కువ ఉంది, మేల్స్ లో ఎక్కువ ఉంది సూసైడ్. దీంట్లో మళ్ళీ యాక్టివ్ సూసైడ్ అంటే ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, సూసైడ్ సక్సెస్ఫుల్ గా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా. కమిటెడ్ సూసైడ్, అటెంప్టెడ్ సూసైడ్. సో అటెంప్టెడ్ సూసైడ్స్ లో లేడీస్ రేషియో ఎక్కువ ఉంటుంది. కమిటెడ్ సూసైడ్ అంటే చనిపోయిన వాళ్ళల్లో మెన్ ఎక్కువ ఉంటారు. సో దీంట్లో ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ ఏంటంటే మనం యాజ్ ఎ డాక్టర్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ మీరు అడిగినట్టు ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఇఫ్ సంబడి ఈస్ ఎక్స్ప్రెసింగ్. ఇప్పుడు ప్యాసివ్ సూసైడ్ థింకర్స్ ఎట్లుంటారు అంటే వాళ్ళు ఏమంటారు అంటే అసలు నేను బతికేందుకు చనిపోతే బాగుంటుండే, మా ఇంట్లో అందరూ హ్యాపీ ఉండేవాళ్ళు, వాళ్ళకి భారం అవుతున్నా అనే టైప్ లో మాట్లాడతారు కదా. అది ప్యాసివ్ సూసైడ్. యాక్టివ్ సూసైడ్ ఏమో ఇంకా హోప్లెస్నెస్ అంటే హోప్ లేదు, ఇంకా నేను బతికినా వేస్ట్ అని ఇంకా వాళ్ళు డిటర్మైండ్ అన్నట్టు. వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ థింకింగ్ ఎట్లా చనిపోవాలి, ఎట్లా ఎండ్ చేసుకోవాలి లైఫ్ అని దేవర్ యాక్టివ్ థింకర్స్. సో దే ఆల్వేస్ సే దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్పస్ ఇన్ దిస్ లైఫ్, ఐఎమ్ యూజ్లెస్, ఆ థింకింగ్ ఉంటుంది. సో ప్యాసివ్ వాళ్ళేమో అరే నేను బతికి వేస్ట్ అని ఉంటుంది. వీళ్ళకేమో ఇంకా ఎప్పుడు చచ్చిపోదామా, ఎట్లా చచ్చిపోదామా అనేది కూడా ప్లాన్ చేసుకుంటుంటారు. సో మనకు కమ్యూనికేషన్ లోనే తెలిసిపోతుంది అన్నట్టు. కమ్యూనికేషన్ బిహేవియర్ లో ఐడెంటిఫైయర్స్ అంటారు. ఐడెంటిఫైయర్స్ అంటే సైన్స్ లైక్ ఇప్పుడు మనము ఫ్యామిలీలో somebody is totally withdrawing అంటే నాట్ కమ్యూనికేటింగ్, ఈజ్ నాట్ expressing his feelings, he's kind of trying to stay lonely, he wants to stay in the room, or he's not participating in the normal. So it's a warning sign, and he's not kind of mingling socially like festivals లో అని తెలిసిపోతుంది మనకు. అపిటైట్ తినడం దగ్గర నుంచి మొదలు పెడితే డ్రెస్సింగ్ ప్యాటర్న్ వల్ల యూజువల్ అన్యూజువల్ ప్యాటర్న్ నార్మల్ గా ఉండేదానికంటే డిఫరెంట్ గా ఉండట్లో అప్పుడు మీకు ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ద ఫస్ట్ ఐడెంటిఫైయర్స్, ఎస్పెషల్లీ సిబ్లింగ్స్, అండ్ నెక్స్ట్ ఈస్ ఫ్రెండ్స్. సో వీళ్ళకి కూడా ఐడియా ఉండదు చుట్టుపక్కల వాళ్ళకి. ఇఫ్ దే ఐడెంటిఫై దట్ ఓకే తను చావు గురించి మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని తెలిసినప్పుడు వీళ్ళు ఏం చేయాలి యాజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కి ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో అంటే మెయిల్ అయినా ఫీమేల్ అయినా అని ఇటియాలజీలో పోతే వన్ ఈజ్ ఫ్యామిలీ హిస్టరీ, సెకండ్ ఈజ్ సర్కమ్స్టాన్సెస్. ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క సర్కమ్స్టాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, యంగ్ ఏజ్ లో వాళ్ళకి ఆబ్వియస్లీ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అంటే జెనెటిక్ సంబంధించినవి, లేకపోతే సఫరింగ్, లేకపోతే ఓవర్ స్ట్రెస్. ఇవాళ రేపు ఏంటంటే స్టడీస్ అని ర్యాంకింగ్, యూ హ్యావ్ టు బి ద టాపర్ అని you put lot of stress on the young kids. కంటిన్యూస్ గా గ్రేడ్స్ రావాలి, స్కూల్ తోటి ట్యూషన్ తోటి దెన్ స్పోర్ట్స్. సో అట్లాంటి వాళ్ళు కొంతమంది ఇఫ్ దే కెనాట్ టేక్ ద స్ట్రెస్ దే విల్ షో ద సిమ్టమ్స్. సో తర్వాత అడోలసెన్స్ లో తెలుసు మీకు లవ్, మీరు అన్నారు కదా లవ్ ఫెయిల్యూర్ ఆర్ వన్ సైడెడ్ లవ్, those situations. When you come to the job situation, job stress, జాబ్ దొరకలేదని, జాబ్ దొరికిన తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెస్, మ్యారేజ్ అయిన తర్వాత మ్యారిటల్ స్ట్రెస్, మిడిల్ ఏజ్ లో ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ స్ట్రెస్, తర్వాత ఓల్డ్ ఏజ్ లో లోన్లీనెస్, మీరు అన్నారు కదా లోన్లీనెస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. సో ఇవన్నీ దర్ ఇస్ ఎవ్రీ ఏజ్. ఇప్పుడు లెట్స్ సే మన ఫ్యామిలీలో లైక్ లెట్స్ సే అడోలసెంట్ స్టేజ్ లో మీకు ఐడియా వచ్చేస్తుంది, అరే
he was in love with somebody and it didn't work out. So then obviously the reason why he's kind of stressed out kada. So the circumstances reasons కూడా can lead to somebody going to depression. అట్లా ఇప్పుడు కొంతమంది they lose their mother or father. So obviously our spouse or divorce ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే ఎస్పెషల్లీ బిగినింగ్ చాలా స్ట్రెస్ఫుల్ అండి. ఎర్లియర్ ఫస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఇఫ్ యూ లూజ్ సంబడి దే మే గో ఇన్ టు రియల్ డిప్రెషన్ అండ్ సూసైడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యూజువల్ గా టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా. సో అందుకనే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ద ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఈటియాలజీలో పోతే మనము ఇప్పుడు అమెరికాలో ఎక్కువ ఎందుకు ఉంది అంటే గన్స్, రైట్? గన్ కల్చర్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద సూసైడ్ ఎట్లా చేసుకుంటారు సూసైడ్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. మన దగ్గరనేమో ఎక్కువ పెస్టిసైడ్ తీసుకుంటారు కదా, పెస్టిసైడ్స్ ఆర్ హ్యాంగింగ్. ఇప్పుడు మనం ఎంతమంది సెలబ్రిటీస్ లను చూడలేదు, సినిమా యాక్టర్లని, హీరోయిన్లు అని ఐదర్ ఆల్కహాల్ ఎక్కువ తాగడము లేకపోతే స్లీపింగ్ పిల్స్ వేసుకోవడము, అది ఎక్కువ చూస్తాం అక్కడ. ఇది అమెరికాలో ఎక్కువ గన్ కల్చర్. దే కైండ్ ఆఫ్ యూజ్ గన్స్. ఎందుకంటే ఇక్కడ గన్స్ ఏంది పుట్నాలా దొరుకుతాయి. యూ కెన్ బై గన్స్ ఫ్లీ మార్కెట్ లో పోయి కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ. సో గన్ కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి యాక్సెస్. సో దే లుక్ ఫార్వర్డ్ లైక్ సెకండ్ పాయింట్ మనం డిస్కషన్ చేయాల్సిందంటే ఇప్పుడు సంబడి ఈజ్ లుకింగ్ ఫర్ వేస్ టు డై. ఓకే, కొంతమంది రాయల్ కింద పడతామంటారు, కొంతమంది ఊరేసుకుంటామంటారు. సో దోస్ ఐడెంటిఫైర్స్, అది ఆ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఫ్రెండ్స్ ద్వారా చేసినా ఫ్యామిలీ ద్వారా చేసినా అని మనం కొంచెం దాని మీద వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ఇట్. సో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. ఈజ్ ఇట్ రియల్లీ ఈస్ ట్రయింగ్ టు డూ ఆర్ నాట్? ఎందుకంటే కొంతమంది దే డోంట్ వాంట్ డై బట్ దే వాంట్ టు ఏమంటారు బ్లాక్ మెయిల్, బెదిరించడం, ఎమోషనల్ బ్లాక్. ఇప్పుడు ఫ్యామిలీలలో కూడా చెప్తింటలేడు, హస్బెండ్ ఇంటలేడు, భార్య ఇంటలేదు అంటే చెప్తారు కదా, ఇంటలేడు అంటే బెదిరిస్తే ఇట్లా చచ్చిపోతా అంటే ఈ విల్ అట్లా ఉంటాయి కదా. సో సమ్ టైమ్స్ అట్లా కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దే సో మెనీ పీపుల్ who want to blackmail, but suddenly they don't know how much they are drinking or how many tablets they are taking, and they may end up actually dying. And it happened also a lot of times. ఎందుకంటే ఎంత తీసుకుంటే చచ్చిపోతాం అనేది ఉండదు కదా. అండ్ దాని ప్రకారం నాకు ఒక డౌట్ వచ్చి, ఇప్పుడు ఇట్లా చచ్చిపోతామని బెదిరించే వాళ్ళకి కూడా కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ లాంటివి ఏమైనా ఇవ్వాలా? ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో నాట్ ప్రాపర్ వే కదా. పక్క వాళ్ళని బెదిరించి నేను ఊరికే చచ్చిపోడా అనేది కూడా కైండ్ ఆఫ్ ఐ ఫీల్ లైక్ సంథింగ్ ఇస్ వెరీ 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 ట్రూ, కరెక్ట్ గా చెప్పారు మీరు. ఎందుకంటే ఆ థింకింగ్, మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ థింకింగ్ ఉన్నది అన్నాం కదా. కొన్నిసార్లు ఏమైతుందంటే ఆ థింకింగ్ లో ఆఫ్టర్ వైల్ దే రియల్లీ విల్ డూ ఇట్. పర్సంటేజ్ వైజ్ చూస్తే చచ్చిపోయే వాళ్ళు ఎస్పెషల్లీ మెన్ లో ఎక్కువ చనిపోతారు వాళ్ళు. ఉమెన్ లో సర్వైవ్ అవుతారు, బట్ ఉమెన్ ఆల్సో ఆఫ్టర్ వైల్ ఇఫ్ దే గోయింగ్ టు రిపీటెడ్ ఒకసారి చేసిన వాళ్ళకి 3 times ఎక్కువ రిస్క్ ఉంటుంది అని మనం అన్నాం కదా. ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసినామంటే నెక్స్ట్ సూసైడ్ రేట్ ఈస్ వెరీ హై. అట్లా ఇప్పుడు ఒక బ్రదరో సిస్టరో సూసైడ్ తోటి చనిపోయారు అనుకోండి, మళ్ళీ అదే ఫ్యామిలీలో ఇంకో సూసైడ్ రేట్ ఇంకా ట్రిపుల్ ఉంటది అన్నట్టు, ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయి. సో అందుకనే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీలో జరిగాక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు కదా, అది జెనెటిక్సా లేకపోతే సైకలాజికల్ గా ఇంపాక్ట్ అంటారా? లైక్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా ఇప్పుడు ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటే అది సైకలాజికల్ గా ఇంపాక్ట్ అయిపోయి ఈ పర్సన్ కి కూడా అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారా? మీరు జెనెటిక్ డెఫినెట్లీ హ్యాస్ ఎ బిగ్ రోల్ అండి ఇక్కడ. ఎందుకంటే ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. నేను చెప్పాను కదా, బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, దే రన్ ఇన్ ఫ్యామిలీస్. మేజర్ డిప్రెషన్స్ ఆల్సో. సో అట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఆల్రెడీ వల్నరబుల్. అంటే ఇప్పుడు వల్నరబుల్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఫోకస్ ఏంటంటే హౌ టు మేక్ దెమ్ స్ట్రాంగర్ మెంటల్. సో ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ఎ సిచ్యువేషన్, ఆల్రెడీ నువ్వు ఒక ప్రాబ్లంలు ఉన్నప్పుడు ఇంకో ప్రాబ్లం పడితే ఏమవుతుంది?
energy to deal with that situation is already weak. సో అంటే దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు అయిపోతారంట. సో అట్లా వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ ఉన్నోళ్ళు, మెడికేషన్ మీద ఉన్నోళ్ళు ఏదన్నా లైఫ్ లో ఇప్పుడు మా ఫ్రెండే ఉన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ. యూనో I'll give you an example. He was brightest student in my class, topper ఉండేవాడు. But he died, 23 years ago he died because he had bipolar disorder. So he was an engineer and very brilliant guy. We used to study together and we were always like, మమ్మల్ని డి స్క్వేర్ అనేటోళ్ళు, దాము స్క్వేర్. అతని పేరు కూడా దామోదర్. సో ఈ గాట్ బెటర్. ఐ టుక్ హిమ్ అండ్ గాట్ హిమ్ ట్రీటెడ్. ఈ గాట్ బెటర్. బట్ బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అండ్ జాబ్, ఈవెన్ టు బిగ్గర్ సిటీ బాంబే వెళ్ళాడు ఫర్ వర్క్. అండ్ దెన్ ఫాస్ట్ కల్చర్, స్ట్రెస్, దట్ ఇన్ రికరెన్స్ హ్యాపెండ్. సో ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మెడికేషన్, ఇది కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎట్లా మెడిసిన్ లైఫ్ లాంగ్ తీసుకుంటాము, ఈ మెడిసిన్ కూడా లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ లిథియం. లిథియం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ డ్రగ్స్ ఫర్ దీస్ పీపుల్. సో పాపం మరి ఈ రన్ అవుట్ ఆఫ్ మెడికేషన్ ఆర్ ఈ గాట్ ట్రిగ్గర్డ్. సో ఈస్ గాన్. ఈవెన్ ద పేరెంట్స్ డజంట్ నో. దే డిడ్ంట్ ఈవెన్, వాళ్ళకి పాపం అతని బాడీ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. సో వెరీ సాడ్ సిచ్యువేషన్. సో అందుకనే ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అడిక్షన్ అండి. ఇంకా మోస్ట్ కామన్ కాజ్ అంటే అడిక్షన్. దెర్ ఆర్ వేరియస్ అడిక్షన్స్. డ్రగ్ అడిక్షన్ ఉంది, ఆల్కహాల్ అడిక్షన్ ఉంది, సమ్ పీపుల్ పెయిన్ మెడికేషన్ అడిక్షన్ ఉంది. ఈవెన్ కొన్ని మెడికేషన్స్ విచ్ ఆర్ యూజ్ టు ట్రీట్ mental illnesses can also suddenly, if they stop taking those medications, they can go into suicidal tendencies ఉంటాయి. వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే రిస్క్ ఉంటుంది అన్నట్టు. సడన్ గా ఆపడము, కొంతమంది టాలరేట్ చేయకుండా అడ్వర్స్ ఎఫెక్ట్, సూసైడ్ రిస్క్ ఉంటాయి మెడికేషన్స్. బట్ ఇట్స్ స్మాల్ ప్రపోర్షన్. సో దామోదర్ గారు, ఓన్లీ అంటే లైక్ సూసైడ్ చేసుకోవాలి అని అట్లా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కానీ, ఆ సూసైడల్ టెండెన్సీస్ అట్లా ఉండే వాళ్ళకి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతారా? విల్ దేర్ బీ ఇన్ ఎ సిట్యుయేషన్ టు ఐడెంటిఫై దెమ్సెల్స్ దట్ ఎస్, ఐ నీడ్ సమ్ సైకియాట్రిస్ట్ హెల్ప్, ఐ నీడ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సంబడి అనేది దే కెన్ ఐడెంటిఫై దెమ్సెల్స్? Definitely the person who is going through, he knows. But unfortunately in developing countries, and India is almost getting to a higher level situation, especially recently. But developing countries లో స్టిగ్మా ఉంది. స్టిగ్మా అంటే తెలిస్తే ఏమనుకుంటారో, సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయినా అంటే ఇంకా అది ఉంది అన్నట్టు. అది దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అని ఇది కూడా ఒక ఇల్నెస్. You don't have to, nobody is gonna laugh at you or ఆ ఎడ్యుకేషన్ ఎప్పటి నుంచి రావాలంటే స్కూల్ నుంచి రావాలి. తర్వాత మన ఫ్యామిలీ వాళ్ళు కూడా, ఐ మీన్ లైక్ nothing to worry, and it is one of the illness, and you need help. So there is nothing wrong to ask for help. సో ఆ కంఫర్ట్ లెవెల్ చిన్నప్పటి నుంచి మనం ఇవ్వాలి వాళ్ళకి. ఇస్తే ఏమైందంటే దెన్ దే విల్ ఆస్క్ యువర్ హెల్ప్. ఇప్పుడు వాళ్ళకు ఆ కంఫర్ట్ లెవెల్ వస్తే, ఎస్పెషల్లీ ప్రతి మనిషికి అదే చెల్లెనో, అక్కనో, బ్రదరో, ఫ్రెండో ఉంటాడు కదండి, క్లోజ్ ఫ్రెండ్, వేర్ దే కెన్ షేర్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ ఆ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చి, సైకియాట్రిస్ట్ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. ఈ మైండ్ డిసీజెస్ ఆర్ ఆల్సో లైక్ ఎనీ అదర్ డిసీజెస్ అనేది ఆ ఎడ్యుకేషన్ తీసుకొస్తే ఈ విల్ టెల్, అరే నాకు ఇట్లా నిద్ర పడతలేదు, లాట్ ఆఫ్ టైమ్స్ నిద్ర పట్టదు. తర్వాత కొంతమందికి తినబుద్ధి కాదు, కొంతమంది ఎక్కువ తింటారు, డిప్రెషన్ లో ఎక్కువ తిని వెయిట్ గెయిన్ అవుతారు, కొంతమంది తినకుండా వెయిట్ లాస్ అవుతారు. సో ఇట్ కెన్ బి బోత్ వేస్. కొంతమంది హైపర్ యాక్టివిటీ, బైపోలార్ ఉన్న ఒక సీజన్ లోనేమో వెరీ డిప్రెస్ ఉంటారు, ఇంకో సీజన్ లో హైపర్ అయిపోతారు. సడన్ గా దే విల్ స్టార్ట్ సేయింగ్ దట్ ఐఎమ్ ద కింగ్. యూఫోరియా అంటారు అన్నట్టు. యూఫోరియాలో పోయి నన్ను మించినోడు ఎవరు లేడు, నేనే కింగ్ అట్లా. మళ్ళీ ఇంకో సీజన్ లో, ఎస్పెషల్లీ వింటర్ సీజన్ లో డిప్రెషన్ లో దే విల్ బి విత్డ్రాయింగ్. సో దే హ్యావ్ ఫ్లక్చుయేటింగ్ ఎమోషన్స్. సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. ఇప్పుడు సడన్ గా ఎనర్జీ లెవెల్ కూడా ఎక్కువ అవుతుంది వాళ్ళకి.
లేకపోతే కంప్లీట్ ఎనర్జీ లెవెల్ డౌన్ అని అవుతుంది. సో దీస్ ఆర్ బైపోలార్ పేషెంట్స్ అన్నట్టు. This one. ఇంకా కొంతమంది స్కిజోఫ్రీనియా అనే పేషెంట్లు ఎట్లా అంటే దే హియర్ వాయిసెస్. వాళ్ళకి ఎవరో అరే వస్తువులు అనో లేకపోతే ఎవరినో ఏదో చేయాలను వినబడుతుంటాయి అన్నట్టు. సో ఇది ఇండియాలో దెయ్యాలు భూతాలు అన్నట్టు గోస్ట్ డెల్యూజన్స్ హాలుసినేషన్స్ అంటారు టర్మినాలజీ. సో సో దట్ ఈస్ స్కిజోఫ్రీనియా టైప్. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఎవరికి తెలుస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. సో దాట్స్ వెన్ యూ హ్యావ్ టు సీక్ హెల్ప్. ఫ్రెండ్స్ కి తెలుస్తుంది. చాలా మటుకు ఫ్రెండ్స్ చూస్తారు కదా, క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. సో దోస్ ఆర్ ద పీపుల్ ఐడెంటిఫైయర్స్. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఇంకా తొందరగా డయాగ్నోస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో అంటే మీకు తెలుసు దర్ ఇస్ సో మచ్ అంటే ఏమంటారు ప్రైవసీ అని, లోన్లీనెస్, దే ప్రిఫర్ నాట్ మింగ్లింగ్ కదా. సో పీపుల్ ఎక్కువ కనబడరు కూడా కనబడరు. కొన్ని స్ట్రీట్లలో మీకు జనాలు కూడా కనబడరు. అదే ఇండియాలో యూ సీ పీపుల్ ఎవ్రీవేర్ కదా. సో ఇండియాలో దెర్ ఇస్ మోర్ సోషల్ సపోర్ట్. పండుగలు వస్తాయి, ప్లస్ పెళ్లిళ్ళు, దెర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ కదా. సో ఇట్స్ ఈజీ టు ఐడెంటిఫై దెమ్. దామోదర్ జనరల్లీ మనకి ఫిజికల్ హెల్త్ ఉందనుకోండి, మనం ఇయర్లీ చెకప్ అని, లేకపోతే ఆఫీసెస్ లో ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఆఫీసెస్ లో కూడా చెకప్స్, ఇయర్లీ చెకప్ అని చేస్తారు. హెల్త్ చెకప్ లైక్ టోటల్ బాడీ చెకప్. అలాగే ఏదైనా మెంటల్ హెల్త్ కూడా ఒకసారి చెకప్ లాగా ఏమైనా ఉంటుందా? అలా చేస్తే బాగుంటది అనిపిస్తుంది. అడిగితే కొంతమంది అప్సెట్ అవుతారు మన దగ్గర, కానీ ఇట్స్ ఇక్కడ క్వశ్చనర్ అడగాల్సి ఉంటది అన్నట్టు. ఎస్పెషల్లీ కొన్ని ప్రోగ్రాంలు వెళ్ళేటప్పుడు దే హ్యావ్ ఎ క్వశ్చనర్ లైక్ మీకు ఎప్పుడన్నా అంటే అడుగుతారు కదా, మీరు నేను తాగితే ఎన్ని గ్లాసులు తాగుతారు, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటారా, కోకేన్ తీసుకుంటారా అంటే అప్సెట్ అవుతారు కదా. బట్ ఇట్స్ దే హ్యావ్ ఎ క్వశ్చనర్. సో అవన్నీ ఆ క్వశ్చనర్ ప్రాపర్ గా తీస్తే మనకు చాలా మటుకు తెలిసిపోతుంది అక్కడ. అంటే చాలా మంది హానెస్ట్ గా చెప్తే రిస్క్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ మనం డిస్కస్ చేసిన దాంట్లో అడిక్షన్ కూడా కదా. అడిక్షన్ లైక్ అడిక్షన్ కెన్ బి డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్, ఎనీ కైండ్ ఆఫ్ అడిక్షన్. నాకు తెలుసు మన మాక్సిమం ఇండియా సిటీస్ కాకుండా లైక్ దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ స్టిల్ హ్యావ్ స్టిగ్మా గోయింగ్ టు సైకియాట్రిస్ట్ ఆర్ చెకింగ్. సో ఇలాంటి క్వశ్చనర్స్ ఏమైనా ఆన్లైన్ లో ఫ్రీగా కొంచెం దొరికి వాళ్ళకు వాళ్ళే అసెస్మెంట్ చేసుకొని, సో ఇఫ్ దే సీ దట్ ఓకే ఐఎమ్ ఇన్ దట్ బార్డర్ లైన్ ఆర్ సంథింగ్, దెన్ దే కెన్ గో అండ్ సీక్ హెల్ప్. అలా ఆన్లైన్ లో దొరుకుతాయి క్వశ్చనర్స్. ఉన్నాయి యాక్చువల్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ అమెరికా. హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి సోషల్ మీడియాలలో, తర్వాత ఈవెన్ టీవీలలో కూడా. దే యాక్చువల్లీ అనౌన్స్ if you feel depressed, if you have suicidal thoughts, call this number. సో ఫ్రీగా హెల్త్ కేర్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కొంతమంది లూజ్ అయిన వాళ్ళు ఫ్యామిలీస్ మొత్తం దే డొనేట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సూసైడ్ ప్రివెన్షన్ కోసము. ఎందుకంటే దే ఫీల్ సో కైండ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ కదా, ఇంకొకరు చనిపోవద్దని. సో అట్లా ఎంతో ఉంది. ఆన్లైన్ లో పోతే దొరుకుతుంది. ఇండియాలో కూడా యాక్చువల్లీ బిగ్ సిటీస్ లో వచ్చిందండి. బిగ్ సిటీస్ లో బాగానే ఉంది. కాకపోతే కొంచెము అంటే రూరల్ ఏరియాస్ లో కొంచెం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటది. అంటే ఎవరైనా మనం అనుకుంటారో అనేది ఎక్కువ ఫీలింగ్ ఉంటది మన వాళ్ళ దగ్గర. సో అది అనుకున్నా గానీ ఇట్స్ నథింగ్, ఇట్స్ అనదర్ డిసీజ్. ఎనీబడి కెన్ గెట్ ఇట్ కదా. ఇప్పుడు లైఫ్ లా ఎనీబడి కెన్ లూజ్ ఎ మదర్ ఆర్ ఎ సిస్టర్ ఆర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు అన్యూజువల్ సిచ్యువేషన్ కెన్ హ్యాపన్ టు ఎనీబడి కదా. అండ్ యూ కెన్ మనం ఇప్పుడు ఎంతమంది ఫిల్మ్ స్టార్లను, సెలబ్రిటీస్ ని, పెద్ద పెద్ద వాళ్ళు చూసినాం చనిపోయింది. బట్ అది ప్రివెంటబుల్ కదా. దిస్ ఈస్ యాక్చువల్లీ ప్రివెంటబుల్. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, జస్ట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నీ ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటే గుడ్ లైఫ్. మళ్ళీ నువ్వు చాచిపోవడం వల్ల నీ భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఎంతో మంది యువర్ కైండ్ ఆఫ్ making them also struggle kada. So and it is only that minute, that fraction of second, if you can learn how to control your emotions, then your life is saved and your family is kind of not in trouble. So andukane it is very important.
వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఐడెంటిఫై చేసి ఇట్స్ యాక్చువల్లీ మనం ప్రివెన్షన్ ఆఫ్ డెత్ మీద ఎన్నో ఎమర్జెన్సీల మీద డిస్కస్ చేసినాం కదా. దిస్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ 10th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. అంటే ఎంత మందిని మనం సేవ్ చేయొచ్చు చూడండి. యూనో ఇట్ ఆల్ రిక్వైర్స్ ఫ్యూ థింగ్స్ విల్ గో లైక్ హౌ టు ప్రివెంట్. అంటే ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళి మనం తప్పుకోవాలంటే హౌ టు లెర్న్ సమ్ థింగ్స్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. వీ ఆల్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ సన్, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, యాజ్ ఎ ఫ్రెండ్. యాక్చువల్లీ ఎ ఫ్రెండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనం విల్ గో ఇన్ టు దట్ హౌ టు ప్రివెంట్ దిస్ సిచ్యువేషన్. ష్యూర్ దామోదర్ గారు. మనం ఇంకా వ్యూవర్స్ మేము చాలా సిరీస్ చేస్తాము. సో విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇలాంటి వాటి గురించి. సో చెప్పినట్టు ఏంటంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇఫ్ వి సీ దట్ వాళ్ళు ఏమైనా డిప్రెషన్ లో ఉన్నట్టు కానీ, రీసెంట్ గా ఏమైనా సిచ్యువేషన్స్ జరిగిన వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీలో సినారియోస్ ఏమైనా అలా జరిగినా కానీ, జస్ట్ గివ్ దెమ్ సమ్ హోప్. నైట్ తర్వాత డే వస్తుంది అని చెప్పి ఆ మూమెంట్, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఆ పీరియడ్ అంతే. ఇందాక దామోదర్ గారు చెప్పినట్టు టైం హీల్స్ ఎవ్రీథింగ్. సో కొంచెం ఓపిక పట్టి మనం ఉంటే మనం చాలా మటుకు చాలా లైఫ్స్ ని సేవ్ చేయగలుగుతాము, సూసైడ్ ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో దిస్ ఇస్ ప్రియా గోటేటి signing off. So stay tuned to watch more episodes on this topic.